హైదరాబాద్ ఫిలిం నగర్ లో కుదోపెట్టిన బంగారం ఆభరణాలతో ఫిలిం నగర్ కి చెందిన జ్యువెలరీ వ్యాపారి మాణిక్ చౌదరి ఉడాయించాడు. వారం రోజులుగా షాపు మూసేయడంతో స్థానికులు అనుమానించి పోలీసులను ఆశ్రయించారు. బసవతారక్ నగర్ కు చెందిన జనార్దన్ రెడ్డి 5 తులాల బంగారం కుదవపెట్టగా తిరిగి ఇవ్వలేదని, అలాగే ఓ పూజారి ఇంట్లో పెళ్లికి నగలు ఇస్తానని చెప్పి 17 లక్షలు తీసుకొని ఎటు కనిపించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4 కేసులు నమోదు చేసిన పోలీసులు మాణిక్ చౌదరి అప్పులు చీటీల పేరుతో కూడా లక్షల రూపాయలు సేకరించినట్టు అనుమానిస్తున్నారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. మా ఆయనకు లివర్ ఖరాబ్ అయితే నేను బంగారము 6 తులాలు బంగారం పెట్టినా సార్. నేను పెడితే నేను 1 లక్ష రూపాయలు ఇచ్చింది సార్. నేను రెంట్కుంటే నేను అపోలో పని చేస్తాను సార్. నేను నమ్మకం మీద 8 సంవత్సరాలు ఇక్కడ పెడతాను నమ్మకం మీద పెట్టినా సార్. నేను అపోలో చేస్తా. మా హస్బెండ్ బాగాలేడు, ఇప్పుడు చాలా సీరియస్ ఉండు మా హస్బెండ్ అని పెట్టిన. ఇప్పుడు నాకు ఈ రోజు నాకు తెలిసింది సార్. నేను వారం అవుతుంది వచ్చి, వారం అవుతుంది వస్తే ఇక్కడ షాప్ కూడా అందరు ఉండి అడిగితే ఎందుకు షాప్ తెరుస్తుంది అంటే షాప్ లేచిపోయింది అంటే నేను అందుకే ఇక్కడనే అందరిని అడుగుతుంటే తెలిసింది సార్. నాకు ఇప్పుడు ఇవాళ అట్లా నాకు టెన్షన్ అయిపోతుంది సార్. అయిపోతున్నాం కదా, ఆడుతున్నాను సార్. నేను చేసుకుని బతుకుతున్నా. నాకు చిన్న చిన్న పిల్లలు ఉండు, నాకు చేసుకుంటేనే ఇంట్లోకి వెళ్తుంది సార్. మా హస్బెండ్ కూడా ఇప్పుడు చేసే పరిస్థితి లేదు, చాలా సీరియస్ ఉండు. నాకు ఎట్లైనా దయచేసి మీరు ఎట్లైనా నా బంగారం మాకు ఇప్పించండి సార్. నాకు 6 తులాలు పెట్టినా సార్, 1 లక్ష రూపాయలు తీసుకున్నా. నాకు ఇల్లు కూడా లేదు సార్, సొంతం ఇల్లు కూడా లేదు నాకు. నేను అపోలో హౌస్ కీపింగ్ చేస్తా సార్. నాకు ఈ షాక్ న్యూస్ వింటే నాకు సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది సార్. నాకు ఇంకెవ్వరు లేదు నాకు వెనక ముందు చూసుకోలేకే. వెంకటన్న తెలుసు, నేను ఏమైనా ఆపద వస్తే వెంకటన్న దగ్గరికి పోతా సార్. కానీ షాక్ న్యూస్ వింటే నాకు ఏం చేయాలో అర్థమవుతుంది. నాకు 1 తులం కాదు 2 తులాలు కాదు సార్. నాకు చిన్న చిన్న పిల్లలు ఉండు, ఆ పిల్లలకు కూడా చదివించుకునే పొజిషన్ లేదు ఇప్పుడు. దయచేసి నా బంగారం నాకు ఇప్పించండి సార్. నాకు అంతే కోరుకుంటున్నా సార్. చేయబెట్టక మాట గట్టిగా మాట్లాడాలి. మాట్లాడు వస్తుంది రేపు ఒక మిర్చి ఎక్కడైనా వస్తాయి. మనకే ఒక రోజు ముందు కడతారు. మా పేరు పైసలు కడితే ఒక రోజు ముందు కడితే కాలు తీర్చేస్తారు. అటువంటి 2 నెలలు అయింది పైసలు కట్టి రోజు తిరుగుతున్నాం. మొన్న 2 రోజుల కింద ఫోన్ చేస్తే శుక్రవారం ఇచ్చేస్తామో మీకు వడ్డీ వేసి ఇస్తామన్నారు. ఫోన్ తీయట్లేదు, ఫోన్ పని చేయట్లేదు అసలు. ఫోన్ స్విచ్ ఆఫ్. 2 నెంబర్లు ఇచ్చారు, 2 నెంబర్లు పని చేయట్లేదు. రోజు వస్తున్నారు. 4 గ్రాములు పెట్టారు. అదే బంగారం పెట్టినా, బంగారం 1 లక్ష రూపాయలు పెట్టినా. 3 తులాలు 1 గ్రాము ఉంది అన్నాడు. పెట్టినాము. 6వ నెల పెట్టినా. లాస్ట్ పెట్టి హాస్పిటల్ గురించి వెళ్ళిపోయినా చెన్నైకి. పోయాలకి వచ్చేళ్ళకి వెళ్ళిపోయాడు చెప్పారు. ఇంట్లో వచ్చి ఒకటే గొడవ. ఇంట్లో ఏమొస్తు మాట్లాడుతున్నారు పిల్లలకే తెరవదు. నేను పెట్టింది చెప్పండి చేయకండి ఎత్తుకొచ్చి పెట్టిపోయినా. నేను పోలీస్ స్టేషన్ పోలే, ఇంకా పోతాను రేపు.
ఈ పొద్దున్న రేపన్న పోదాం అనుకోమన్నా. ఇది నాకు మీకు తెలియదు సార్, నాకేం చదువుకోలేదు నేను. ఇలా ఉంది చూడు, ఎన్న డేట్ ఎంత? అరే 2 రోజుల గ్యాప్ ఇవ్వాలరా వాళ్ళకు. ఆ దుకాణం అయిపోయిన తర్వాత కబ్జా చేసి పడేశారు. ఎంత దూరం పెట్టావు? 6 దూరాలు. ఎంత తీసుకున్నావు? 6 దూరాలు తీసుకున్నావు. తెలియదు నాకు హాస్పిటల్లో ఉన్నా వారం అయింది వచ్చి. నేను అందరు కలిపి ఏదో ఊరిపోయింది అనుకున్నాను సార్. ఇంత మోసం చేసాను అసలు అనుకున్నాను. అందరు దమగాని బాయిలో దమాయినాక మాట్లాడాలి. అందరు దమగాండి దమాయినాక ఆ ప్లేస్ తెలియదు. అందరు దమాయి చెప్పండి. మరి దొడ్లు అంటే మరి పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికి చెప్పండి ఏం చేద్దాం. మీకు చిన్న బాయ్ చూడండి, ఇంకా పెద్ద బాయ్ చాలా మంది ఉన్నారు. మీడియా వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.